నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంటులో మహిళా రిజర్వేషను డీలిమిటేషన్కు సంబంధించిన లోతైన చర్చ జరుగుతున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో వీటికి సంబంధించిన ఓటింగ్ జరిగే పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం ఏమో మహిళా రిజర్వేషన్ ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పి అభియోగం చెప్తున్నారు. అలాగే ప్రతిపక్షాలు ఇది ప్రభుత్వం కావాలని మహిళా రిజర్వేషన్ రాకుండా చేయటం కోసం మహిళా రిజర్వేషన్ మీద బిల్లు మీద తుపాకీ పెట్టి డీలిమిటేషన్ ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో దక్షిణాదికి సీట్లు తగ్గించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారో దాన్ని నెరవేర్చుకోవడం కోసమే ఈ రెండింటికి లింక్ పెట్టారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది? ఓటింగ్ జరుగుతుందా? బిల్లులు పాస్ అవుతాయా? అలాగే 131 రాజ్యాంగ సవరణ పాస్ అవుతుందన్న దాని మీద బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చెప్పాను. చర్చలో మనతో పాటు కిషోర్ పూరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి వారు కూడా ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే. లక్ష్మణ్ గారు, కొంచెం ఆశ్చర్యంగా అంటే ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తినాయో మాకు సీట్లు తగ్గుతాయని నిన్న హోంమంత్రి పార్లమెంట్లో సంఖ్యలు చెప్పారు. ఖచ్చితంగా ఈ రకంగా వస్తాయని సంఖ్యలు చెప్పారు. ఉదాహరణకి ఏపీకి 25 ఉంటే 38 వస్తాయి, తెలంగాణకి 17 ఉంటే 25 వస్తాయి. ఇలా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, నాది పూచి అని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు నిన్నటిదాకా మాట్లాడింది ఏంటంటే అది చట్టంలో పెట్టలేదు కదా అని. ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితం పార్లమెంట్లో మీరు కావాలంటే దాన్ని బిల్లులో పెట్టి తీసుకొస్తానని హోంమంత్రి చెప్పారు. అయితే డీలిమిటేషన్ మళ్ళీ హోంమంత్రి 20 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారు దేశంలో, 8 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారు, కొన్ని చోట్ల 40 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారు, వీటిని సరిచేయొద్దని కూడా హోంమంత్రి మాట్లాడారు. మరి ఆ కొత్త బిల్లు సవరణ బిల్లు మళ్ళీ తీసుకొస్తారా, అమెండ్మెంట్స్ చేసి నాకు తెలియదు. బట్ ప్రభుత్వం చెప్తున్న దానికి అంటే ఆయన చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. నాకైతే అర్థం కాలేదు. 850 ఫిక్సు, ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గవు, జనాభా ప్రాతిపదికన జరుగుతుంది 2011 ప్రకారం అంటే ఎలా సాధ్యమైతే నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. కొట్టారి గారు, మీకు రామకృష్ణ గారు, పోతిరెడ్డి, రాబోయే జేపీ గారికి, ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ ఆగమేఘాల పైన రాజ్యాంగ సవరణకి బిల్లులు వీగిపోయినాయి. మహిళా రిజర్వేషన్ ప్రస్తుతానికి ఆగిపోయినట్టే. పాత బిల్లు 2023లో పాస్ అయిన బిల్లుని పరిగణలోకి తీసుకొని 29కి చేయడానికి సాధ్యం అవుతుందా? ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ సమావేశం పెట్టిందన్నారు. అయితే కొంత చర్చ జరిగింది సార్. ఆ మార్పులు చేర్పులు కొన్ని చేస్తామని హోంమంత్రి అడిగారు. వేణుగోపాల్ గారు 2 మార్పులు కోరారు, 1 మార్పుకి హోంమంత్రి అంగీకరించారు. ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, హోంమంత్రి గారు అంగీకరించినటువంటి అది పాక్షిక సత్యం. ఎందుకంటే 543 నుంచి 850 స్థానాలకి సంఖ్యను పెంచుతాము. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి, చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తే సరే, నిన్న మాట్లాడినప్పుడు ఇప్పుడు చెప్పిన మాట చెప్పారు, ఇవాళ చెప్పారు. కాకపోతే 1 గంట సమయం ఇస్తే ఆ సంఖ్యలతో సవరణ ఇస్తామన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ లేదా నాకు ఇక్కడే ఒక సందేహం సార్. కాదు లక్ష్మణ్ గారు, నాకు ఇక్కడే ఒక సందేహం. బిల్లులో 2 పరస్పర విరుద్ధాంశాలు ఉంటే ఏం చెప్తే 2011 జనాభా ప్రాతిపదికన జరగాలి అని చెప్తూ, ఈ రాష్ట్రాలకు ఇన్ని సీట్లు రావాలని చెప్తూ, మొత్తం సీట్లు 850, అందులో రాష్ట్రాలకు వచ్చే 815 అన్నప్పుడు ఏ రకంగా సాధ్యం అవుతుంది? అదే కొన్ని రాష్ట్రాలకు 50% మించి వస్తాయి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడున్న వాటికి అదనంగా 50% వస్తాయి. సరే, దాన్ని సవరణ లోకంలో కూడా పెడతామన్నారు. అది ఒకటి. కానీ 850 సీట్లలో 50% ప్రకారమే అన్ని రాష్ట్రాలకు పెంచితే ఇంకా మిగులుతాయి సీట్లు, 35, 36. ఆ సీట్లు ఎవరికి ఇస్తారు, ఏ రాష్ట్రాలకు ఇస్తారు, అది తేలాలి కదా. ఒకటి, అసలు ఒక 3 సభ్యులతో
సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఎన్నికల ప్రధానాధికారి, వీళ్ళు ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీ నేస్తాం. వాళ్ళు ఈ డీలిమిటేషన్ ప్రక్రియనంతా పూర్తి చేస్తారు, వాటిని సరిహద్దులను నిర్ణయిస్తారు, మ్యాప్ను తయారు చేస్తారు అని చెప్పి వాళ్ళ దాని మీద కోర్టులు కానీ ఎవరు కూడా ఇంక జోక్యం చేసుకోవడానికి వీలు లేదనే అంశాన్ని కూడా చెప్పారు. ఓకే, అంటే ఆ ముగ్గురు సభ్యులు ఇచ్చేటువంటిదే ఫైనల్ తీర్పు భవిష్యత్తులో. అంతే కదా. అది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు గతంలో ఎప్పుడు డీలిమిటేషన్ జరిగినా రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో జరిగినటువంటి సందర్భాలు. కానీ ఇప్పుడు ఒక త్రిసభ్య కమిటీని వేసి వాళ్ళకి అప్పచెప్పేస్తాము, ఇదో ఈ సంఖ్యలో తెలియజేసి అలా చెప్పడం అనేటువంటి దాంట్లోనే అంతర్లీనంగా ప్రమాదం తొంగి చూస్తుంది. ఆ అదనపు సీట్లు ఉత్తర భారతదేశంలో హిందీ రాష్ట్రాలకు ప్రధానంగా వెళతాయి అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ఒకటి. రెండవది, రాజ్యసభ గురించి ఏం మాట్లాడాల, రాజ్యసభ స్థానాల గురించి పెంచే అంశాన్ని ప్రస్తావన చేయలే. ఎప్పుడైనా అవసరం వస్తే ఉభయ సభలను సమావేశపరిచి రాజ్యాంగ సవరణలు ఈ 2/3 మెజారిటీని నిరూపించుకోవడానికి చేస్తుంటారు కొన్ని సందర్భాలలో. ఒక్క లోక్సభలోనే సీట్ల సంఖ్యను పెంచి రాజ్యసభ సీట్లను పెంచకపోతే అసమతుల్యత ఏర్పడుతుంది రాజ్యాంగ సవరణకు వచ్చేటప్పటికి. అలాగే ఈ 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన తర్వాత ఇప్పుడు దీంతో ముడిపెట్టాల్సిన అవసరం ఏముంది? 2024లో ఎన్నికలు జరిగినప్పుడే అమలు చేసి ఉండొచ్చు. పోనీ అప్పుడు అమలు చేయలేకపోతే ఇప్పుడు రాష్ట్ర శాసనసభలకు అమలు చేయొచ్చు, 2029లో లోక్సభకు అమలు చేయొచ్చు. అంటే రిజర్వేషన్ కి సెన్సస్ తో డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా పెట్టుంటే అమలు చేయొచ్చు అని, అంతే కదా? అదే ప్రతిపక్షాలు కూడా కోరుకున్నాయి. రెండింటినీ వేరువేరుగా చేయండి, దాన్ని అమలు చేస్తుండొచ్చు. ఇప్పటికే లేదు, ఇప్పుడైనా అమలు చేయండి, దాన్ని ఆమోదిస్తాం. కానీ డీలిమిటేషన్ తో మీరు లింక్ పెడితే 2011 సెన్సస్ ప్రకారం ఇప్పుడు చేస్తానంటారు. 2026 ఇప్పుడు మొదలైంది, 27లోనో 28లోనో కొత్త సెన్సస్ వస్తాయి. ఆ సందర్భంలో మళ్ళా మారుతాయని చెప్పారు. అప్పటికే త్రిసభ్య కమిటీ నిర్ణయం జరుగుతుంది. అంటే జనాభా ప్రాతిపదికపైనే డీలిమిటేషన్ జరుగుతుంది. ఎన్ని మాటలు చెప్పినా ఆ డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదిక జరిగితే ఈ రోజు జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వమే పిలిపిస్తే దక్షిణాది రాష్ట్రాలు వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తే జనాభాను నియంత్రిస్తే